ప్రార్థన చేసుకుని ఆలోచించుకున్నాం. సర్వశక్తిన సర్వాధికారి నీతిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మరొకసారి వాక్యం ధ్యానించి ఆధిక్యతను మాకు దయచేసినందుకు వాక్య పరిచయం చేసిగా మొదటిగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యం మీ విత్తనం మా హృదయంలో నాటబడాలని, మేము లెబోనోను వృక్షంలాగా ఎదగాలని నిస్సల విజ్ఞాపన చేస్తున్నాం. ఈ వాక్యం నెరవేర్చని స్థిరపరచని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతని ఆధిక్యతను బట్టి మన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు మరి లోకమంతట్లో కూడా ప్రత్యేకంగా మరి పాస్టర్స్ అప్రిసియేషన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఆ సందర్భంగా మరి షెపర్డ్స్ కాపరి అనే అంశాన్ని ధ్యానిస్తాం. మంచి కాపరి, చెడు కాపరి, ప్రజలకు ఆపోజిట్గా. సో ట్రూ అండ్ ఫాల్స్ షెపర్డ్స్ అనే అంశాన్ని ధ్యానిస్తాం. ట్రూ షెపర్డ్ అండ్ ఫాల్స్ షెపర్డ్. మరి వాక్యము మరి పాస్టర్స్ గురించి లేదంటే కాపర్ల గురించి ఏం మాట్లాడుతున్నారు, ఏం సందేశం ఉందో మనం ఒకసారి గమనిస్తాం. సో నాతో పాటు ఇర్మియా 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మనం గమనిస్తాం. ఇర్మియా 3వ అధ్యాయం 15వ వచనం. ఏమండి వాక్యము? నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును నేలుదురు. సో దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఏంటంటే, దేవునికి తెలుసు ఒక కాపరి అవసరమని. ఎవరికి అవసరమని? సంఘానికి అవసరమని. సో దేవుని వాక్యము మరి దేవుడే సెలవిస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు కదా, నాకు ఇష్టమైన కాపరిని నేను మీకు నియమించేదను. ఆమేన్. దేవుని దృష్టిలో మరి ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తున్న కాపరులు వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ము నేలుదురు. సో జ్ఞానము, వివేకము ఒక కాపరికి ఉండాల్సిన లక్షణాలు. ఎవరు చదివిస్తున్నారు? వాక్యం చదివిస్తున్నారు. ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మీకు కాపరులను ఇస్తూ ఉంటాడు. సో ఈ కాపరులను ఇచ్చేవారిలో మరి దేవుడు మంచి కాపరులను ఇచ్చినా, చెడు కాపరులను ఇచ్చినా, దేవుడు తప్పకుండా మంచి కాపరులను ఇస్తాడు. కానీ మంచి కాపరులు అని ఏర్పాటు చేస్తున్న జనాంగము లేదా కాపరులు చాలాసార్లు అనేక విషయాలలో తప్పిపోతూ ఉన్నారు. రైట్. సో అంశాన్ని మనం ధ్యానిస్తాం. ఫస్ట్ ఏమని స్టార్ట్ చేస్తాము? ట్రూ అండ్ ఫాల్స్ షెపర్డ్స్. మంచి ఇంకా చెడు కాపరులు అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. సో మొట్టమొదటిగా ఫాల్స్ పాస్టర్స్ లేదా ఫాల్స్ షెపర్డ్స్ గురించి ఆలోచిస్తాం. చెడు కాపరుల గురించి మనం ధ్యానిస్తాం. సో నాతో పాటు ఎజికియల్ 34వ అధ్యాయం, ఎజికియల్ 34వ అధ్యాయం మనం ఒకసారి గమనిస్తాం. ఎజికియల్ చాప్టర్ 34. అధ్యాయం హెడ్డింగ్ అక్కడ గమనిస్తే వాక్యంలో ఇర్రెస్పాన్సిబుల్ షెపర్డ్స్ అని ఉంటుంది. ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఏంటిది? అప్పగించిన పని నమ్మకంగా చేయకపోవడం. అలాంటి కాపల గురించి మరి ఇక్కడ దేవుడు కొన్ని హెచ్చరికలు, కొన్ని వాక్యాలు మనం ఇక్కడ గమనిస్తాం. మరి ఫస్ట్ వర్స్ నుంచి మనం క్రమంగా గమనిస్తాం. Verse 1 says, "And the word of the Lord came to me saying, Son of man, prophesy against the shepherds of Israel.
prophesy and say to them, Thus says the Lord God to the shepherds, Woe to the shepherds of Israel who feed themselves. Should not the shepherds feed the flocks? You eat the fat and clothe yourselves with the wool. You slaughter the fatlings, but you do not feed the flock. The weak you have not strengthened, nor have you healed those who were sick, nor bound up the broken, nor brought back what was driven away, nor sought what was lost, but with force and cruelty you have ruled them. నాలుగు వచ్చి ఉంటారు. మొదటి నాలుగు బలహీనమైన వాటిని మీరు బలపరచు, రోగం గల వర్స్ వాటిని 1 నుంచి మరియు ఎక్కువ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవించెను. నరపుత్రుడా, ఇశ్రాయేలుల కాపరులను గురించి ఈ మాట ప్రవచించుము. ఆ కాపరులతో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగం గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఎదురు. చూడండి, వాక్యం గమనిస్తే, Woe to the shepherds of Israel who feed themselves, should not the shepherds feed the flock? కాపరి ఏం చేయాలండి? కాపరిని పోషించుకోవడం కాదు అని తనకిచ్చిన గొర్రెలని లేదంటే సంఘస్తులని కూడా పోషించాలి. పోషణ గురించి మాట్లాడినప్పుడు రెండు ఉన్నాయండి. ఆత్మీయ ఆహారం ఉంది, శారీరక ఆహారం కూడా ఉంది. సంఘస్థులు ఎవరికైనా శారీరక ఆహారం అవసరమైతే కూడా సంఘ కాపరి పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంటున్నది. అదేవిధంగా ఆత్మీయ ఆహారంతో పోషించాల్సిన బాధ్యత కూడా మరి సంఘ కాపరి ఉంటున్నది. మరి ఎవరైతే తింటున్నాడు? ప్రవచనం చేయమన్నాడు. ఎవరితోని? సన్ ఆఫ్ మ్యాన్ ప్రాఫెసీ ఎజికల్తో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీద ఏమని ప్రవచనం చేయాలంట? మిమ్మల్ని మీరు పోషించుకుంటున్నారు. రెండవ వచనం గమనిస్తారు. మూడవ వచనం, యూ ఈట్ ద ఫ్యాట్ అండ్ క్లోత్ యువర్ సెల్స్ విత్ ద వూల్. యూ స్లాటర్ ద ఫ్యాట్స్ బట్ యూ డు నాట్ ఫీడ్ ద ఫ్లాక్. ఏమని గర్దిస్తుంది అక్కడ? మీరు తనకిచ్చిన గొర్రెలని లేదా అప్పగించిన పని విషయంలో నరపుత్రుల వస్తుంది కదా, మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను మేపరు. ఇక్కడ గొర్రెలు దేనికి సాదృశ్యము? సంఘస్థులకు సాదృశ్యం. అంటే ఏంటిది? మీరు ఏది అనుభవించి, అంటే కాపరి ఏది అనుభవించి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎవరి ద్వారా ప్రొవైడ్ చేశారు? ఎవరినైనా వాడుకోవచ్చు. సంఘమన్నా సంఘస్థులైనా ఎవరి నుంచైనా దేవుడు సంఘ కాపరిని పోషిస్తూ ఉంటాడు. సో నేను మిమ్మల్ని పోషిస్తున్నట్లయితే, మీరు శ్రేష్టమైనది ఆహారం భుజిస్తున్నట్లయితే, మరి మీ కాపరిగా మీరు గొర్రెలకి ఎందుకు పెట్టట్లేదు? ఏమన్నా అదే కదా వాక్యం అర్థము. మీరు కొవ్వు గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు కానీ గొర్రెలను మేపరు. దేవుని ఉద్దేశం అయితే, మీరు పోషించబడితే మీరు కూడా పోషించాలి. నేను మిమ్మల్ని మేపుతున్నాను, మీరేం చేయాలి? నేను మీకు అప్పగించిన గొర్రెలను మీరు మేపాలి. ఎవరి బాధ్యత అది? అది కాపరి బాధ్యత. సో నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి వాక్యం ఏమని స్టార్ట్ చేస్తాము? ఇర్రెస్పాన్సిబుల్ షెపర్డ్స్, బాధ్యత లేని కాపరులని దేవుడు చేస్తాడు. ఆల్మోస్ట్ తిట్టడమండి, వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. నువ్వు మంచిది అనుభవిస్తావు కానీ నీ గొర్రెలకి నువ్వు శ్రేష్టమని నువ్వు ఇవ్వలేకపోతున్నావు. 4వ వచనం గమనిస్తే, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టరు, తోలు వేసిన
వాటిని మరల తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదుగరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలత్కారంతో వాటిని ఏలుదురు. కదా ఏమని చెప్తున్నాడు? ఇర్రెస్పాన్సిబుల్ షెపర్డ్స్తో మాట్లాడుతున్నాడు. బాధ్యత లేని కాపర్లతో ఏమన్నాడు? మీరు ఇవన్నీ చేస్తున్నారు, నేను మిమ్మల్ని దేనికి అభిషేకించినాను? టు హీల్ ద సిక్. కదా, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచడానికి, విరిగినలిగిన కుటుంబాలను బలపరచడానికి, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వడానికి, వస్త్రం లేని వస్త్రం ఇవ్వడానికి, గృహం లేని గృహం ఇవ్వడానికి, ఆశ్రయం ఇవ్వడానికి, ఇవన్నీ కూడా మీరు అనుగ్రహించడానికి, మీరు పొందుకొని మీరు ఇచ్చే స్థాయిలో ఉండాలి. కాబట్టి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు ఇవన్నీ చేయట్లేదు కాబట్టి ఇక్కడ వాక్యం అనుసరిస్తుంది. దేవుడు వారిని ఏమన్నాడు? ప్రవచించు అంటున్నాడు. ఓ సన్ ఆఫ్ మ్యాన్, ఏమంటారు? ప్రొఫెసర్ ఓవర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. సో మనల్ని పరిశీలించుకోవాలి. చూడండి, ఒకసారి కాపరి అనగానే నేను పాస్టర్ని కాదండి, నేను కాపరిని కాదు, కాబట్టి నా మీద ఎలాంటి బాధ్యత లేదు, నాకు అనవసరం అనుకుంటాం. కాపరి అంటే ఎవరు? కాపరి చర్చ్ పాస్టర్ని మనం పిలుస్తాం కాపరి అని. కానీ దేవుడు అనేక మందిని మనందరినీ కూడా ఏదో ఒక స్థాయిలో కాపరిగా ఉంచున్నాడు. మనము మన కుటుంబాన్ని కాపాడిన వారిగా ఉంచున్నాము. ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, పేరెంట్స్ ప్రత్యేకంగా ఏం చేస్తాము? మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటున్నది. అదేవిధంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే వాళ్ళు కూడా కాపాడుగా ఉన్నారు. దేన్ని కాపాడుతున్నారు? మన దేశాన్ని, లేదంటే లా ఎన్ఫోర్స్మెంట్ మనం చూస్తున్నాం, న్యాయం జరిగించాలి. సో అనేక మంది కూడా అనేక స్థాయిలో కాపర్లు ఉంటున్నారు. మరి ప్రత్యేకంగా ఈరోజు మరి దేవుడు నియమించిన కాపర్ల గురించి మాట్లాడుతుంది. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటిది? నేను మిమ్మల్ని దేనికి పిలిచినాను? ఇర్మియా 3:15 ప్రకారము బలపరచడానికి, స్థిరపరచడానికి, ఒక మంచి కాపరిగా పిలిచినాను. కానీ మీరేం చేస్తున్నారు? మీరు ఏదైతే పొందుకుంటున్నారో అది మీరు ఇవ్వట్లేదు. బలహీనమైన వాటిని మీరు బలపరచట్లేదు. బలహీనంగా ఉన్న వారిని మీరు బలపరచడానికి నేను మిమ్మల్ని అభిషేకించినాను. రోగులను స్వస్థపరచడానికి నేను మిమ్మల్ని అభిషేకించినాను. ఇంకేంటిది? వెలగొట్టిన వారిని తిరిగి తీసుకొని రావడానికి నేను మిమ్మల్ని అభిషేకించినాను. గాయపరచబడిన వారిని కట్టడానికి నేను అభిషేకించినాను. తప్పిపోయిన వారిని వెతికి తీసుకొని రావడానికి నేను మిమ్మల్ని అంటే అన్ని విషయాలలో దేవుడి అభిషేకము ఉన్నట్లయితే మనం ఏం చేస్తున్నాము? లేదా కాపరులు ఏం చేస్తున్నారు? అవన్నీ కాకుండా సొంతగా వాళ్ళకి ఎదగడానికి చూస్తున్నారు కదా. అందరూ అలా ఉండకపోవచ్చండి. మరి కొంతమంది ఆ స్వబుద్ధిని ఏం చేస్తున్నారంట? సొంత జ్ఞానం కొరకు, సొంత శక్తుల కొరకు, లేదా సొంత గ్రోత్ కొరకు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. నాకు వేరే ఏం అవసరం లేదు, నేను ఎదిగితే చాలు, సంఘం ఎటైనా పోని, సంఘస్థులు ఎటైనా పోని. సంఘం దగ్గర నుంచి మనం చాలా తీసుకుంటాం, మరి తిరిగి సంఘానికి ఇవ్వకుండా మనం ఆగిపోతాం. సో అలాంటి కాపర్లను దేవుడు విసర్జిస్తున్నాడు. అలాంటి కాపర్లను దేవుడు వెలువడ గుర్తు చేస్తాడు ఈరోజు. అలాంటి కాపరులు మనం ఉన్నట్లయితే దేవుడు గుర్తు ఏం చేస్తాడు? మంచి కాపరిగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఫాల్స్ అండ్ ట్రూ షెపర్డ్స్ అనే అంశాన్ని ధ్యానిస్తాం. మంచి కాపరులు, చెడు కాపరుల గురించి మనం ధ్యానిస్తాం. మనము ఒక కాపరి సంఘస్థులను చూస్ చేసుకోలేదు, కానీ సంఘస్థులను ఒక కాపరిని చూస్ చేసుకుంటారు. అంటే మీ పైన ఎవరు కాపరిగా ఉండాలని మీ చేతిలోనే ఉన్నదండి. ఎవరు మిమ్మల్ని బలవంతం పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దేవుడు మీకు అనుగ్రహించిన కాపరిని, ఒకవేళ నేను చెప్పే వాక్య ప్రకారం, లేదంటే దేవుని వాక్యంలో హెచ్చరించిన ప్రకారం ఒకవేళ మీ కాపరి ఉన్నట్లయితే మీరు అక్కడ కట్టుబడండి. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, ఏ కాపరి కూడా ఏ పాస్టర్ కూడా పర్ఫెక్ట్ కాదండి. చాలాసార్లు చెప్తారు, ఎందుకంటే ఎవరి ఛాలెంజెస్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. సంఘస్థులైనా కాపరైనా అందరం కూడా దేవుడి దృష్టిలో ఈక్వల్గా ఉన్నాము. ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. కానీ వాక్యం అనుసారంగా మీరు అంటే సంఘంలో సంఘస్థులుగా ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? కాపరి కొరకు సంఘస్థులు ప్రార్థన చేయాలి, సంఘస్థుల కొరకు కాపరి ప్రార్థన చేయాలి. సంఘ కాపరి ఎదిగితే సంఘస్థులు ఎదుగుతారు, సంఘస్థులు ఎదిగితే సంఘ కాపరి ఎదుగుతారు. నేను ఎదుగుతాడు అన్న మాట వాడినప్పుడు
దయచేసి డబ్బు విషయం గురించి ఆలోచించకండి. శారీరకంగా ఎదగాలి, ఆత్మీయంగా కూడా ఎదగాలి, వస్తుపూర్వకంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి. కేవలం స్పిరిచువలే కాదండి. నేను ఫుల్ స్పిరిచువల్ ఉంటాను కానీ తినడానికి కూడా తిండి లేదంటే ఏం ప్రయోజనం? నేను వాక్యం 24 గంటలు ధ్యానిస్తాను, ప్రార్థన చేయాలి. దాంతోపాటు మనకు కావాల్సిన శారీరక ఆహారం అవసరం, వస్త్రాలు అవసరం, గృహం అవసరం, ఆరోగ్యం అవసరం. ఇవన్నీ కూడా ఏం చేయాలి? ఒకరికొకరు మనం ప్రార్థన చేయాలి. అంటే ఏంటిది? ఏకీభవించాలి. నా సంఘ కాకపోతే నాకు అవసరం లేదు, నాకు ఇష్టం పోతా ఇష్టం వస్తా అంటే కాదండి. ఏకీభవించినప్పుడే వాళ్ళు రెగ్యులర్గా రాని నేను వాళ్ళ కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? వాళ్ళు ఇష్టానుసారంగా వస్తారు, ఇష్టానుసారంగా పోతారు, నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయను అని చెప్పడానికి సంఘ కాపరికి హక్కు లేదు. మనము వ్యక్తిగతంగా గమనిస్తే మనం ఎన్నోసార్లు ప్రతిరోజు కూడా ఎన్నోసార్లు తప్పిపోయిన వారిగా ఉన్నాం. కానీ యెహోవా నా కాపరి ఏం చేస్తాడు? నిన్ను నన్ను క్షమిస్తూ ఉన్నాడు. మరి యెహోవా మన కాపరి ఒకవేళ ఈ విధంగా అంటే వీళ్ళని ఎన్నిసార్లు క్షమించినా కానీ వీళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి నేను ఇక మీద క్షమించను అంటే మన పరిస్థితి ఏంటిది? నరకమే. అందుకే దేవుని ఉద్దేశం, దేవుని దృష్టి ఏంటంటే ఒకరినొకరు ఏం చేయాలి? ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ఒకరినొకరు మనం ఎత్తిపట్టాలి, సహాయపడాలి. ఆ భాష మొత్తం చూసుకుంటాడండి. మనం జస్ట్ చర్చికి పోవాలా, రావాలా, మెంబర్షిప్ తీసుకుంటే అయిపోతుంది కాదు. మెంబర్షిప్ తీసుకున్నా తీసుకోకపోయినా సంఘానికి వస్తున్నాడు కదా, సంఘంలో నీ బాధ్యత ఏంటిది? సంఘంలో సంఘస్థుడిగా నా బాధ్యత ఏంటిది? వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద చర్చ్? సంఘ కాపరిగా నా బాధ్యత ఏంటిది అని మనము మన బాధ్యతను ఎరిగిన వారిని అంటే అందుకే అక్కడ వాక్యం స్టార్ట్ చేశారు. ఇర్రెస్పాన్సిబుల్ షెపర్డ్స్, బాధ్యత లేని కాపర్ల గురించి మాట్లాడుతున్నారు. అంటే బాధ్యత కలిగిన కాపరి కూడా ఉన్నారు, బాధ్యత లేని వారు కూడా ఉన్నారు. సో బాధ్యత లేని వారికి ఏమి గుర్తు చేస్తాడు? వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తాడు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ గుర్తు చేస్తాడు, వాళ్ళ అసైన్మెంట్ గుర్తు చేస్తాడు. నేను మిమ్మల్ని స్వస్థపరచడానికి పంపించినాను, విరిగిన కుటుంబాలను కట్టడానికి పంపించినాను, సువార్త ప్రకటించడానికి పంపించినాను, బాప్తిజం ఇవ్వడానికి పంపించినాను, అభిషేకించడానికి పంపించినాను, స్వస్థపరచడానికి పంపించాను, దెయ్యాలను వెలగొట్టడానికి పంపించాను. నేను మిమ్మల్ని పంపించిన పని మీరు చేయండి. నేను మిమ్మల్ని పోషిస్తున్నా కదా. ఒక ప్రవక్త ఎలీషా ఎక్కడ ఉన్నాడంటే నీటి కాలు దగ్గర ఉన్నాడు, నీళ్ళు ఎండిపోతున్న కరువు ప్రాంతం ఉన్నాడు. దేవుడు తనని పిలుచుకున్నాడు కాబట్టి తనని పోషిస్తున్నాడు. అక్కడ చుట్టుపక్కల సంఘస్థులు కదా, అరే మా ప్రవక్త ఎడారి ఉన్నాడు, దప్పిక కలిగి ఉన్నాడు, ఆకలి కలిగి ఉన్నాడు, మన దగ్గర లేకపోయినా పర్లేదు, మనం వెళ్ళి ఇద్దామని ఎవరైనా సంఘస్థులు వచ్చినారా? ఎవరైనా జనాలు వచ్చినారా? ఎవరు లేదండి. ఎవరి దారిలో ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుడు పిలుచుకున్న వాడిని దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. నన్ను పిలిచేవాడు నమ్మదగిన వాడు. వ్యక్తిగతంగా మనం ప్రకటించాలి. దేవుడు నన్ను పిలిచినట్లయితే, ఒక కాపరిగా పిలిస్తే దేవుడు నన్ను పోషిస్తాడు, ఒక సంఘస్థుడిగా పిలిస్తే దేవుడు నన్ను పోషిస్తాడు. ఒకరికొకరు బలపరచుకోవాలి, ఒకరికొకరు ఏం చేయాలి? మనం సహాయపడాలి. ఆమేన్. 5-6 గమనిస్తాను. కాబట్టి కాపరులు లేకే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతములన్నింటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడు కొడులు లేడు, వెతుకువాడు కొడులు లేడు. చూడండి ఏమేదంట, బాధ్యతలు నిర్వహించకపోతే ఎవరు తప్పండి? ఒక కాపరి బాధ్యత నెరవేర్చకపోతే ఎవరు నష్టపోతున్నారు? సంఘస్థులు నష్టపోతున్నారు. కాపరి నష్టపోవట్లేదు. కాపరి 3 పూటల భోజనం అన్నీ వస్తున్నాయి, కానీ ఎవరు మిస్ అవుతున్నారు? సంఘస్థులు అంటే గొర్రెలు మిస్ అవుతున్నాయి. అందుకే వాక్యం ఏం తెలుసు కాబట్టి అంటే పైన 3-4 వచనాలు జరిగినాయి కాబట్టే ఈ 5వ వచనం వచ్చింది. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగాలకు ఆహారమాయను. ఈ మృగాలు ఎవరండి ఇక్కడ? ఇప్పుడున్న సోషల్ మీడియా కదా. సోషల్ మీడియా కాదు, ఎంటర్టైన్మెంట్ మీడియా, సోషల్ మీడియా, ఈ సినిమాలు, ఈ సిగరెట్లు, తాగుడు, డ్రగ్స్, ఈ వ్యసనాలు అన్నీ కూడా ఏం చేసేంట గొర్రెలన్నీ మింగిలేస్తున్నాయి.
కాపరి బాధ్యత తీసుకొని ప్రతిరోజు ప్రతిసారి కూడా వాక్యంతో హెచ్చరిస్తూ వాక్యాన్ని గుర్తు చేస్తూ, అమ్మ మీరు అలా చేయొద్దు, మీరు ఇలా తిరగొద్దు, మీరు ఈ విధంగా ఉండాలి, దేవుడు మేము హెచ్చరిస్తాడు అని కాపరి పదే పదే గుర్తు చేస్తూ ఉంటే తప్పిపోయినాను తిరిగి వాళ్ళు నిలబడతారు. అదే కాపరి దొంగలించబడితే, కాపరే లోకానుసారంగా పడిపోతే ఏమైంది సంఘస్థుల పరిస్థితి ఏంటిది? వాళ్ళు మృగాల ద్వారా ఏం చేయబడుతున్నారంట? మింగి వేయబడుతున్నారు. అక్కడ ఆల్రెడీ మృగాలు ఉన్నాయి. ఎవరిని? మృంగుదమా అని. గర్జించే సింహంలాగా అపవాది ఎదురు చూస్తున్నాడంట ఎవరిని మింగాలో అని. ఎవరు మింగాలని చూస్తున్నాడు? ఎవరైతే బలహీనంగా ఉన్నారు. ఎవరు మింగుతాడంట? కాపరి లేని వాడిని, గొర్రెలని మింగుతాడు అంటున్నాడు. మరి దావీదు కాపరి ఉన్నప్పుడు తన గొర్రెలను దొంగలించడానికి వచ్చినది ఎవరు? ఎలుగుబంటి వచ్చింది, సింహం కూడా వచ్చింది. కాపరి ఏం చేశాడు? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను బాధ్యత కలిగిన కాపరి కాబట్టి దొంగలించబడుతుంటే నేనేం చేయాలంట? నేను కాపాడుకోవాలి. ఇదే వాక్యం అనుసరిస్తుంది. దొంగలించడానికి వస్తుంటే మీరు కాపాడలేదు. దావీదు ఒక కాపరి ఏం చేస్తాడు? దొంగలించడానికి వస్తే తన ప్రాణం అడ్డుపెట్టి ఏం చేశాట? తన గొర్రెలను కాపాడుకోగలిగినాడు. దేవుని ఉద్దేశం అనేది బాధ్యత కలిగిన కాపరిగా ఉండండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిలో ఏదైనా ఒక విషయంలో కాపరి ఉన్నామండి. ఒక పెద్ద అక్కగాను, పెద్ద అన్నగాను, తల్లిదండ్రులుగా, భార్య భర్తలుగా ఒకరిపైన ఒకరు మనం కాపరిగా వ్యవహరిస్తున్నాం. సో కాపరి అన్నప్పుడు నేను బాధ్యత కలిగిన వాడిగా ఉండాలి, బాధ్యత కలిగిన రెస్పాన్సిబుల్ షెపర్డ్గా ఉండాలి, ఇర్రెస్పాన్సిబుల్ షెపర్డ్గా ఉండొద్దు. ఈవెన్ ఆ రోజు నేను సెలవుస్తున్నది, నా గొర్రెలు పర్వతములన్నిటి మీద ఎత్తైన ప్రతి కొండ మీద తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయిన వాటిని గురించి విచారించేవాడు ఎప్పుడు లేడు, వెతుకుడు వాడు ఎప్పుడు లేడు. ఏం సరిస్తుంది? నా గొర్రెల్ని కాపాడడానికి ఒకరు పెట్టినా వాని జీవితం వాడు బ్రతుకుతున్నాడు. నా గొర్రెలను కాపాడడానికి ఇక్కడ ఎవరు లేరు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు చూడట్లేదు. దేవుని ఉద్దేశం అనేది గొర్రెలు చెదిరిపోవని చెప్పట్లేదు. గొర్రెలు చెదిరిపోతాయి కాబట్టే నేను ఒక కాపరిని నియమించాను. జ్ఞానము అవివేకం కలిగిన కాపరి ఎందుకు నియమించినాడు? గొర్రెలు తప్పిపోతే పట్టుకొని తీసుకొని రావడానికి, గొర్రెలు అనారోగ్యం ఉంటే వాళ్ళకి మందులు ఇవ్వడానికి, గొర్రెలు గృహం లేకపోతే గృహాలు కట్టడానికి. సో గొర్రెలు ఏ పరిస్థితులు వెళ్తున్నారో ఒక బాధ్యత వహించిన కాపరి ఏం చేయాలంట? రెస్పాన్సిబుల్ షెపర్డ్గా ఉండాలి అని దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. రెస్పాన్సిబిలిటీస్ గుర్తు చేస్తారు. ఎవరైనా తప్పు పడట్లేదు కానీ దేవుడు జ్ఞాపకార్థంగా దేవుడు గుర్తు చేస్తుండగా మరి ఏమన్నాడు? చెదిరిపోతున్న వారిని మనం ఏం చేయాలంట? మనము దగ్గర తీసుకొని రావాలి. అందుకే నూతన నిబంధన వర్షం అంటారు, స్ట్రైక్ ద షెపర్డ్ అండ్ ద షీప్ విల్ స్కాటర్. కాపరి దొంగలించబడితే ఎవరికి నష్టం? ఎవరు చెదిరిపోతారంట? గొర్రెలు చెదిరిపోతాయి. సో ఎవరు కట్టి ఉండాలి? కాపరి కట్టి ఉండాలి. కాపరి దొంగలించబడకుండా ఉన్నట్లయితే కాపరి కాపాడబడతాడు, తన గొర్రెలు కూడా కాపాడుకోగలుగుతాడు. సో గొర్రెలు ఏం చేయాలి? కాపరి కొరకు ప్రార్థన చేయాలి. కాపరి బాధ్యత ఏంటిది? గొర్రెల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ ఎదుగుదల కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కష్ట సుఖాలు ఒక కాపరిగా నిలబడాలి. అంత బాగున్నప్పుడు నేను ఉంటాను, అబ్బా వాళ్ళ ఇంటి వారు చదువుతున్నారు, అనారోగ్యం వచ్చు, నన్ను ఎక్కడ డబ్బులు అడుగుతారా, ఎక్కడ పారిపోతామా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కాదు. యాజ్ ఎ పాస్టర్, యాజ్ ఎ షెపర్డ్ యూ షుడ్ బి అవైలబుల్. అందుబాటులో ఉండాల్సిన బాధ్యత ఒక కాపరికి 100% ఉంటుంది. కొంచెం ఉండకపోవచ్చండి. అందుకే ఏమని చెప్పండి, ఎవరు బలహీనత వాళ్ళు ఉండదు, వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళ ప్రకారం వాళ్ళు కొంచెం ఉండకపోవచ్చు. కానీ మ్యాక్సిమం ఒక కాపరి ట్రై చేస్తాడు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఎవరి కొరకు? వాళ్ళ గొర్రెల కొరకు అందుబాటులో ఉండాలి. ఒక ఉదాహరణ ఏంటిది? 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోతే ఏం చేస్తారంట? 99 గొర్రెలను వదిలేసి ఒక్క గొర్రెని వెతికి రక్షించుకున్నాడు. అది అలాంటి కాపరి ఏమంటాము? బాధ్యత కలిగిన కాపరి అని పిలుస్తాం. రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్ షెపర్డ్స్.
ఫాల్స్ అండ్ ట్రూ షెపర్డ్స్ గురించి మాట్లాడతాం. సో ఒకరిని ఎత్తిపట్టడం కాదు, కానీ ఈ వాక్యానికి అనుసారంగా మనం ఒక కాపరి దగ్గర వెళ్తున్నట్టయితే ఆ కాపరి ఉన్న లక్షణాలు మనం గమనించి మనం నాటబడితే ఉదయకాల వాక్యం తెలుస్తుంది. ఎవరైతే మందిరంలో నాటబడతారో వాళ్ళు ఏంటంటే లెబోనాన్ వృక్షంలో వల్ల వాళ్ళు ముందు వేయుతున్నారు వాక్యం తెలుస్తుంది. మనం చాలాసార్లు ఫలభరితే ఉండాలనుకుంటాం, కానీ మనం నాటబడడానికి ఇష్టపడట్లేదు కదా. అనేక తోటలో నాటబడితే కష్టపడి నేను ఒక మెంబర్గా నాకు 10 చర్చ్ల మెంబర్షిప్ ఉంది, నువ్వు కాకపోతే ఎవరికి నష్టము? మెంబర్కే నష్టం. చర్చ్ అట్లనే ఉంటుంది, పాస్టర్ అట్లనే ఉంటాడు, ఆయనకి ఇచ్చిన పని ఆయన చేసుకుంటూ పోతాడు. కానీ మనం ఒక దగ్గర కట్టుబడకపోతే ఎవరికి నష్టము? మనకే నష్టం. అందుకే నాటబడటం గురించి చెప్తున్నాం. నాటబడితే ఇద్దరం ఎదుగుతామండి. సంఘం ఎదుగుతుంది, సంఘ కాపుడు ఎదుగుతుంది, సంఘస్థుడు ఎదుగుతుంది. నేను లేకపోతే ఆయన బ్రతకలేడు, మేము లేకపోతే ఆయన లేడంటే 100% కాపరి లేకపోతే సంఘస్థుడు లేరు, సంఘస్థుడు లేకపోతే కాపరి కదా. ఒకరికొకరు అవసరం. నేనే గ్రేట్, మీరు లేకపోతే ఏంటి అని చెప్పలేను, నేను లేకపోతే మీరు ఏంటని చెప్పలేరు. ఒకరికొకరు సహాయపడాలి, ఒకరికొకరు అవసరం, ఒకరికొకరు జతపరచబడితేనే ఫలము తప్పకుండా వస్తుంది. విత్తనం గురించి మాట్లాడితే ఏమన్నది? విత్తనము భూమిలో నాటబడితే విత్తనం చేయాలంట చనిపోను. నేను చనిపోను, నేను బ్రతుకుతాను, నేను ఇట్లనే ఉంటా అంటే ఏమవుతుంది? మొక్క మొలవదు. when we die for ourselves, ఒక కాపరిగా నాటితే నేను ఇట్లనే ఉంటా, నేను తగ్గించుకోను, నేను మంచి లెవెల్ ఉంటా, అందరు నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి, నా కాళ్ళ దగ్గరికే రావాలి, నా దగ్గరికే రావాలి, నేను ఎవరి దగ్గరికి పోను అనే ఉంటే ఏమవుతుంది? ఆ అహము గర్వం ఏం చేస్తాట అందులో దుఃఖిస్తుంది. అందుకే దేవుడు వాక్యం అనుసరిస్తుంది, దీనులైన దేవుడు హెచ్చిస్తాడు. మనం హెచ్చింపబడాలంటే మనం దీన మనస్తత్వం కలిగి ఉండాలి. 7 నుంచి 9 వచ్చి ఒకసారి గమనిస్తాను. కాబట్టి కాపరులారా, ఎక్కువ మాట ఆలోచించి కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకుంటారు, కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఏమన్నాడు? కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్ము సకలమైన అడవి మృగాలకు ఆహారం ఆయను. ఎవరు దొంగలిస్తున్నారండి? అపవాది విశ్వాసాన్ని క్రైస్తవుని దొంగలిస్తున్నాడు. ఇవాళ ఎట్లా అయిపోయిందంటే ఒక చర్చ్ నుంచి ఇంకొక చర్చ్ మెంబర్స్ దొంగలించుకోవడం సరిపోతున్నది. నా ప్రార్థన, మన ప్రార్థన ఏంటంటే మనకి కొత్త వారు, రక్షింపబడిన వాళ్ళు రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పకుండా పంపిస్తాడు. మన చర్చ్ మధ్యలో కాంపిటీషన్ పెరుగుతున్నారు, కానీ చర్చ్ కాంపిటీషన్ ఏంటిది? అన్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళతో మనం కంప్లీట్ అవ్వాలి, వాళ్ళు సంఘంకి రావాలి. మీ చర్చ్ వారేసి నా దర్శనం నేనే మంచి వాక్యం చెప్తాను, పోయే భాష మంచి వాక్యం చెప్పడానికి లేదండి. ఎవరి పిలుపు వాళ్ళకు ఉన్నది, ఎవరి సంఘం వాళ్ళకు ఉన్నది, ఎవరి గొర్రెలు వాళ్ళకు ఉన్నారు. గొర్రెలు దొంగలిస్తాము అన్న అవసరమే లేదు. ఎవరి షేర్ వాళ్ళకి దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకు విచారించట్లేదు? దేవుడు ఒకరినిచ్చినా ఒకరి విషయంలో నమ్మకం ఉండే దేవుడు దాన్ని ఏం చేశాడు? మల్టిప్లై చేస్తాడు. అందుకే తలాంతు గురించి మాట్లాడు, అందరికి ఇవ్వలేదండి. 5 ఇచ్చినాడు, 2 ఇచ్చినాడు, 1 ఇచ్చినాడు. 5 ఇచ్చినాడు 10 చేస్తాడు, 2 ఇచ్చినాడు 4 చేస్తాడు, 1 ఇచ్చినాడు ఏమి చేయలేదు. ఆ 1 ఇచ్చిన దాంట్లో నమ్మకం ఉంటే ఆయన కూడా 2, 5, 10 ఆయన తప్పకుండా ఎదిగేవాడు. కంపేర్ చేసుకున్నాడు, అబ్బా నాకేమంత స్తోమత లేదా, అంత జ్ఞానం లేదా, అంత అభిషేకం లేదా, అంత ప్రత్యక్షత లేదా, నాకు 1 ఇచ్చిండు, వాళ్ళకి 2 ఇచ్చిండు, వాళ్ళకి 5 ఇచ్చినాడు, నాకు చిన్న సంఘమా, వాళ్ళకి పెద్ద సంఘమా, దేవుడు పక్షవాది, ఆయనకు చూసాడు మాకు చూడలేదు. అలాంటి అహముతో ఏం చేస్తాడు? దాన్ని ఏమి చేయలేదు, మల్టిప్లై చేయలేదు, దాన్ని దాచిపెట్టాడు. కాబట్టి ఏం చేశాడు? తన సంఘం నాశనమైంది. బహుశా ఒక సంఘం రాయలేదు, ఒక ఉదాహరణ తీసుకుంటాడు.
ఆ ఇచ్చిన ఒక్క మెంబర్తో పాటు ఒక్కటే వ్యక్తి ఉండొచ్చు. ఎంతకాలమైనా నువ్వు నమ్మకంగా నువ్వు సేవ పరిచయం చేస్తే ఆ ఒక్కరినే పట్టించుకో. బహుశా దేవుడు నువ్వు ఒక్కరినే చూసుకోగలిగిన సామర్థ్యం ఉంటే ఒక్కరినే చూసుకో. అంచెలకి నువ్వు ఎదుగుతావు, తప్పకుండా దేవుడు వాళ్ళని యాడ్ చేసావు. సో మనం ఏం చేయాలి? లెట్ us నాట్ కంపేర్ విత్ అదర్ చర్చెస్, అదర్ పాస్టర్స్. ఎవరి స్తోమత, ఎవరి ఎదుగుదల, ఎవరి అభిషేకము, ఎవరి ప్రత్యక్షత వాళ్ళకి ఉన్నది. నీకు ఇచ్చిన ప్రత్యక్షత నీ సంఘానికి ఉపయోగపడుతుందా లేదా నువ్వు గమనించు. నేను నాటబడిన సంఘంలో నేను ఎదుగుతున్నా లేదా అని మనం సంఘస్థులుగా గమనిస్తే, నేను ఎదగకపోతే వేరే చోటు వెళ్ళొచ్చు, ఎదిగితే నాటబడవచ్చు. ఎవరు బలవంతంగా చేయరండి. వ్యక్తిగత మనం అడిగేవా ఈ సంఘంలో నేను నాటబడితే ఎదుగుతానా, అయితే నన్ను దీంట్లో నాటు, లేదా నన్ను వేరే దగ్గర నేను ఎక్కడ ఎదుగుతానో అక్కడికి నన్ను పంపించు. విమర్శిస్తూ ఉంటే ఏమవుతుంది? మనము ఈ విధంగా ఇట్లా చూపిస్తాం కదా, ఈ 4 వేలు మన వైపు చూపిస్తాం. మనం ఇంత విమర్శించిన తప్పులు 4 తప్పు మనలోనే ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ అదర్స్, మనలో ఏం తప్పుందో మనం గమనించి ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, ఎగ్జామిన్ అదర్స్ అని చెప్పట్లేదు. నిన్ను నువ్వు పరిశీలించుకో. నీ కంట్లో ఉన్న ధూళని ఏం చేయాలంట? ఫస్ట్ తీసేస్తేనే నువ్వు మంచిగా చూడగలుగుతావు. మనలోనే ఎన్నో లోపాలు ఉంటాయి. మనం సాధారణంగా ఏం చేస్తాము? మన స్వభావం ఏంటిది? తప్పులు పట్టడం. నువ్వు ఎన్ని తప్పులు పట్టడానికి ప్రయత్నం చేస్తావో అన్ని తప్పులు నీలోనే ఉన్నాయి. నీరెవడు నీతిమంతుడో ఉంటే ఏం చేయమన్నాడు? రాయిస్తుడు అన్నాడు. ఆ వచ్చిన అందరూ కూడా ఎవరు నీతిమంతులుగా లేరు. ఎందుకు నీతిమంతులుగా లేరు? ఎందుకు న్యాయం చేయలేదు? ఎందుకంటే స్త్రీని మాత్రమే తెచ్చినారు. స్త్రీతో పురుషుడు కూడా తప్పు చేస్తాడు. ఆ పురుషుడిని కూడా తేవాలి, ఇద్దరిని రాళ్ళతో కొట్టి చంపాలి. కానీ ఏం చేస్తారు? మగవాళ్ళందరూ కూడా మగవాళ్ళని సైడ్ చేస్తారు. ఈ ఆడమే తప్పు చేస్తుంది కాబట్టి ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలంటున్నారు. స్త్రీ ఒకతో వ్యభిచారం చేసుకోరు కదా, ఇంకొక పురుషుడు ఏకీభవించినాడు, ఆ పురుషుడిని కూడా రాళ్ళతో కొట్టి చంపాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? న్యాయం చేస్తే ఇద్దరిని చేశాడు అనుకుందాం. ఆ వ్యక్తిని కూడా తీసుకొని రా, అప్పుడు రాళ్ళతో కొడతాం. బహుశా ఆ వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండొచ్చు. అరే వాడిని బతికిస్తాము, ఈమెను వదిలేస్తాం. ఆ విధంగా జరుగుతున్నది ఇవాళ మనకున్న లా ఆఫ్ జస్టిస్. ఒకరొకరు కాపాడుకోవడానికి ఏం చేస్తారు? తప్పును కూడా కప్పి పెడతా ఉన్నారు. దేవుని దృష్టి ఏమన్నాడు? నేను నిన్ను క్షమిస్తున్నాను, నీకు మీదట పడిపోకు. మనం పడిపోతున్నాం, కానీ హెచ్చరికలు ఏంటి? పడిపోవద్దని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. బికాస్ చూడండి, కాబట్టి కాపురులారా యెహోవా మాట ఆలకించుడి. ఇన్ని గుర్తు చేస్తున్నాడు. 2వ వచనం నుంచి 9వ వచనం వరకు కూడా అనేక విషయాలు వాళ్ళకు గుర్తు చేస్తూ వచ్చినాడు. నేను మిమ్మల్ని అసలు ఎందుకు పిలిచిన పని ఏంటిది? మీరు చేసే పని ఏంటిది? God is taking report of the pastors. I have assigned you a job. నేను మీకు ఒక పని అప్పగించినాను. అప్పగించిన పనిలో మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేయాలి, మీరు ఏం చేస్తున్నారు, ఏమి చేయాలని ఇవన్నీ చూపిస్తూ వచ్చినారు. కాబట్టి మీరు ఆలోచించుడి. ఒకసారి గమనిస్తాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధులైతిని. నా గొర్రెలను కూర్చి వారి యొద్ద విచారించేది. వారు గొర్రెలు మేపుట మాన్పించెదరు. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొనజాలక ఇందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తప్పించెదరు. ఇదే ప్రభువైన యెహోవా. I am against the shepherds. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. మనకు దేవుడు స్నేహితులు ఉండాలా, శత్రువు ఉండాలి? దేవుడు మనకు స్నేహితుడు ఉంటేనే మనకు మేలండి. శత్రువుగా మారితే, విరోధి అయితే ఏమవుతుందంట? సౌలు మొత్తుకుంటున్నాడు. సౌలుకు దేవుడు విరోధి అయిన గాడ్ రిజెక్టెడ్ సాల్ అని వాక్యం సెలవిస్తున్నది. సౌలు ఇచ్చిన సాక్ష్యం ఏంటిది? నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నా ప్రార్థన వినట్లేదు,
నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు. సౌలు ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? దేవుడే చెప్తున్నాడు కదా, పలానా ప్రాంతంలో పలానా వ్యక్తిని అగ్నిసాక్షిగా అభిషేకించి రాజుగా ఉంటాడని. గాడ్ యాక్సెప్టెడ్, గాడ్ ఆల్సో రిజెక్టెడ్. సో ఏమని చెప్తున్నాడు? ఒక కాపరిగా నేను మిమ్మల్ని నీకు ఒక పని అప్పగిస్తే పని చేయకపోతే నేను నీకు విరోధిగా ఉంటాను. నీకు విరోధిగా ఉంటే నువ్వు ఇంక ఎంతమంది పరిచయం చేస్తే ఎవరిని ఈ సంఘంలో నాటబడ్డాడు, నువ్వు మళ్ళీ జీరోకి వస్తావు. సో మనం ఏం చేయాలి? వ్యక్తిగతంగా అందరం కూడా ఏదో ఒక స్థాయిలో కాపరిగా ఉంచడం, మన కాపరి తత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఒక రెస్పాన్సిబుల్ బాధ్యత కలిగిన వారి ఉన్నాం కాబట్టి నా బాధ్యత ఏంటిది? ఒక తల్లిగా నా బాధ్యత ఏంటిది? ఒక తండ్రిగా నా బాధ్యత ఏంటిది? ఒక అన్నగా, ఒక అక్కగా, ఒక అత్తగా, ఒక మామగా, ఒక పాస్టర్గా కదా, లేదా ఒక బిజినెస్ పర్సన్గా అనేక మంది అనేక స్థాయిలో కాపరిగా ఉన్నాం. వి ఆర్ షెపర్డ్. ఒక షీప్ అనేది తప్పకున్నది, మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఖచ్చితంగా ఉన్నది. ఈరోజు పాస్టర్స్ అప్రిసియేషన్ డేగా సంఘ కాపరి గురించి మాట్లాడుతున్నాం, కానీ అనేక మంది అనేక స్థాయిలో మనం కాపరి ఉన్నాం. ఒక టీచర్, ఒక డాక్టర్ ఎవరికి కాపరి అంటే పేషెంట్స్ని కాపాడాల్సిన బాధ్యత డాక్టర్ ఉంటున్నారు. టీచర్ బాధ్యత ఏంటిది? పిల్లలను కాపాడాల్సిన బాధ్యత టీచర్ ఉంటున్నారు. మనం ఏ స్థాయిలో కాపరి ఉన్నామో దేవుడు కలిసి మనతో మాట్లాడుతుంది. మనం అడగాలి, దేవా నన్ను ఏ స్థాయిలో కాపరి ఉంచినావో నాలో ఉన్న ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ని, ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ తొలగించు. బాధ్యత లేని ప్రవర్తన నాలో ఉన్నట్లయితే నన్ను తొలగించి బాధ్యత కలిగిన ప్రవర్తన నాకు దయచేయండి. నా బలహీనం తొలగించండి, నన్ను బలపరచండి. నాకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. నాకు ఒక తలం ఇస్తున్నా దాన్ని 2గా చేసే విషయంలో బలపరచు. 2 ఇస్తే 4, 2 చేయాలి. 5 ఇస్తే 10 చేయాలి. చేసే సామర్థ్యత నాలో లేకపోతే సామర్థ్యతను దయచేయండి. నేను దాచిపెట్టి దొంగలించకుండా నమ్మకం ఉండాలి. ఈ విషయాలు మనం ప్రార్థన చేసి తప్పకుండా మనం ఎదుగుతాము. మనము ఇతరులను కూడా మనం ఎదిగేలాగా సహాయపడుతుంది. తినిపించు, ఎదిగించు. ఇవ్వు, నీకు అధికంగా ఇవ్వబడుతుంది. అంటే దేవుడి ఉద్దేశం ఫస్ట్ మనం చెయ్యాలి, మనకి రిటర్న్ రావడానికి. నువ్వు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే వాడు ఏం చేస్తాడు? ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇస్తాడు. నేను బ్యాంక్లో డిపాజిట్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, నాకు మాత్రం మంత్లీ పేమెంట్ రావాలి, మంత్లీ ఇంట్రెస్ట్ రావాలని వస్తుందా? కదా, నెత్తిమోరు కొట్టుకున్నారా? సో what is there? First you have to deposit, then only you will have your returns. Amen. ఇప్పుడు దాకా ఎవరి గురించి ఆలోచించామంటే, ఎవరి గురించి ధ్యానించాము? చెడు కాపర్ల గురించి, లేదంటే ఇర్రెస్పాన్సిబుల్ షెపర్డ్స్, ఫాల్స్ పాస్టర్స్, ఫాల్స్ షెపర్డ్స్ గురించి మనం ధ్యానించాం. మరి కొత్త నిబంధనకు వస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టు. ఎజికియల్ ఏమని ధ్యానించాము? కాపర్లు వాళ్ళని చూసుకుంటారు, గొర్రెలను చూడట్లేదు. కానీ ఇక్కడ నూతన నిబంధనలో మరి ఇక్కడ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? ఐ యామ్ ద గుడ్ షెపర్డ్, ద గుడ్ షెపర్డ్ గివెత్ హిస్ లైఫ్ ఫర్ ద షీప్. నేను మంచి కాపరిని. ఆ కాపరి ఏం చేస్తుందా? తన గొర్రెలకి ప్రాణం పెట్టుని. మనం ప్రాణం కాపాడుకున్నాము, ప్రాణం పెట్టట్లేదు. దేవుడి ఉద్దేశం ఏంటి? ఒకరు మంచి కాపరి అయితే ప్రాణం పెట్టాలి. ఇంకా 12వ వచనం చూడండి. జీతగాడు గొర్రెల కాపరి వాడు కనుక గొర్రెలు తనవి కానందున
తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవు. తోడేలు ఆ గొర్రెలను పట్టించదు. ఏమైందండి? ఫాల్స్ ప్రాఫిట్ అంటే ఫాల్స్ మాస్టర్ ఏమంటున్నాడు? అప్పగించిన పని ఏంటిది? నువ్వు కాపరిగా ఉండాలి అని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఏమన్నాడు? జీతగాడు మాత్రం మాదిగా మార్చిపోయినాడు. నాకు నెలకింత జీతం వస్తే చాలు, వాడు ఎటైనా పోను. అందుకే ఏమైందంట? తోడలు వచ్చి దొంగలిస్తున్నప్పుడు అక్కడ ఏమన్నారు? ఆయన కూడా భయపడి పరిగెత్తిపోయినాను. నేను మంచి కాపరి ఏం చేస్తాడు? తన ప్రాణం పెట్టాడు. దావీదు ఏం చేశాడు? ఒక మంచి కాపరిగా తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా గొర్రెలను కాపాడుకోవాలి, ఎలుగుబంటి నుంచి సింహం నుంచి కాపాడగలిగినాడు. నువ్వు జీతగాడువా? అంటే దేవుడు పిలిచిన కాపరిగా ఉన్నవా నీ సంఘానికి? కదా, నాకు ఇంత జీతం వస్తుంది కాబట్టి నేను కాపరిగా ఉన్నాను, లేకపోతే ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితులు ఉంటే తోడని వచ్చి దొంగలించినప్పుడు మనం ఏం చేస్తున్నాం? హైరింగ్ అంటున్నాడు. అంటే జీతగాడు దేవుడు ఆశీర్వదించట్లేదండి. జీతం వచ్చినా రాకపోయినా నువ్వు పిలుపుని అందుకొని వచ్చినట్లయితే, ఒక కాపరిగా పిలువబడినట్లయితే బాధ్యత కలిగిన కాపరిగా ఉండు. పోషించాల్సిన బాధ్యత నాది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన అనుభవం కాబట్టి, ఆయన అనుభవించిన కాబట్టి దాని అనుభవం ఎక్స్పీరియన్స్ అక్కడ రాయబడేది. బికాస్ ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరంలో చేయించున్నాడు, శాంతికర జలంలో నన్ను ఏం చేసిందా? నడిపించుచున్నాడు. శత్రువులు వచ్చినా ఏం కాదు, నన్ను నా తల నూనెతో అభిషేకిస్తాను. శత్రువులు ఎదుట భోజనం బల సిద్ధపరుస్తాను. నా గిన్నె నిండు పొర్లుచున్నది. యుగాయుగాలు నేను ఈ మందిరం నివాసం చేస్తాను. ఎవరు చెప్పారు? ఒక మానవుడు, ఒక కాపరి తనను కాపాడిన కాపరి గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా నా కాపరి. ఇక్కడ యేసుక్రీస్తు ఎవరంట? యేసుక్రీస్తు మంచి కాపరిగా ఉంచుతాడు. Verse 1 and 2 గమనిస్తాం. John chapter 10 verses 1 and 2. యోహాను 10 మొదటి 2 వచనాలు. గొర్రెలు వృద్ధిలో ద్వారమున ప్రవేశింపగా వేరొక మార్గమున ఎక్కువాడు దొంగను తుంచుకున్నవాడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. హల్లెలూయా. ఆమేన్. రెండు దారులు ఉన్నాయి. ఒకటి సరైన దారి, ఒకటి అడ్డదారి. అడ్డదారి దొరుకుతున్నాడు ఏం చేశాడంట? దొంగలిస్తాడు. సరైన దారి వచ్చేవాడు కాపరి గురించి మాట్లాడుతున్నాడు. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. ఏ ద్వారం అండి? నేనే మార్గము, సత్యము, జీవం. అంటే యేసుక్రీస్తు అనే ద్వారం ద్వారా ప్రవేశించబడిన వారే సరైన నిజమైన కాపరి. అడ్డదారి వచ్చినవాడు ఎవరు? వస్తాడు, పని వాడు ఏం చేస్తాడు? దొంగలించడము, వెళ్ళిపోతాడు. అందుకే ఈ మాటకి సాదృశ్యంగా 10వ వచనం ఏమని రాబడ్డది? ఒకసారి చదువు 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాదు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏమన్నాడు? అడ్డదారి వచ్చేవాడంట దొంగతనము, హత్యను, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగునట్టుకు నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఐ కమ్ టు గివ్ యూ లైఫ్ అండ్ అబండెంట్ లైఫ్. ఏంటి అని? మంచిగా చూసుకుంటా, ఇంకా గొప్పగా చూసుకుంటా. కేవలం 3 పూటలు భోజనం పెట్టడం కాదు, చేసేదానికన్నా ఇంకా అధికంగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకు? నేనే మంచి కాపరిని, నేను అడ్డదారిలో రావట్లేదు, నేనే మార్గము, నా ద్వారానే పరలోక రాజ్యానికి ప్రవేశం ఉంది.
సో నేనేం చేస్తాను, నేనే మార్గం కాబట్టి నేను వచ్చినప్పుడు మీరు నన్ను ఆహ్వానిస్తే, నా కాపరి తత్వంలోకి మీరు వాడబడినట్లయితే, లేదంటే మీరు నాటబడినట్లయితే, నేను కాపరిని, మీరందరూ కూడా గొర్రెలు ఉన్నారు, మీరు నన్ను వెంబడిస్తే, ఇఫ్ యూ ఫాలో మీ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్, మనుషులను పట్టే జాలర్లాగా చేస్తా, నేనే కాపరిని. మీ వృత్తిని వదిలేయండి, అది మిమ్మల్ని పోషించట్లేదు. రాత్రంతా శ్రమ పడినాను, ఏది మీరు పొందుకోలేదు, మీరు నన్ను వెంబడిస్తే శ్రమ బదులుగా నేను మీకు సమృద్ధి అనిపిస్తుంది. ఐ గివ్ యూ లైఫ్ అండ్ అబండెంట్ లైఫ్. ఎవరితో మాట్లాడుతున్నాండి? ఎవరైతే గొర్రెలు వస్తారో నా దగ్గరికి వచ్చిన వారిని నేను సమృద్ధి అనే జీవంతో నేను వారిని ఆశీర్వదిస్తూ ఉంటున్నాను. వచ్చినాము, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును. వెంటనే అన్నాడు, నేను దొంగనే కాదు, నేను మంచి కాపరిని. మంచి కాపరి కాబట్టి నేను నా గొర్రెలకు ప్రాణం అర్పిస్తా. ఐ విల్ గివ్ మై లైఫ్ ఫర్ ద షీప్. ఇంకా ముందు గమనిస్తే 12వ వచనం, చదివాం కదా, 13వ వచనం, జీతగాడు కనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవు. ఏమంటే ఇంతకుముందు ఏం చెప్పినాడు, నాకు జీతం వస్తే చాలు. గవర్నమెంట్ ఆఫీస్ చూస్తాం కదా, ఇచ్చిన పని చేయరండి. ఎందుకు చేయరు? చేసినా చెప్పినా అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ 31st జీతం పడిపోతుంది. కాబట్టి ఏంటి, నిర్లక్ష్యము, రెస్పాన్సిబిలిటీ లేదు వారికి. ఇక్కడ ఏమని గుర్తు చేస్తాడు, నువ్వు జీతగాడిని కాదు. ఒక కాపరి జీతగాడు కాదండి, కాపరి పిలువబడిన వాడు, ఏర్పరచుకున్న జనంగా ఏర్పరచుకున్నవాడు కాబట్టే జీతం వస్తుంది, దానికన్నా అధికంగా వస్తాడు. చాలామంది ప్యాసెస్ ఒక మంచి కార్ డ్రైవ్ చేసిన ఒక మంచి ఇంట్లో విమర్శిస్తారు కదా, సంఘం, చర్చ్ డబ్బులు, మినిస్ట్రీ డబ్బులు అన్నీ మాట్లాడుతుంటారు. అది కొంచెం రైట్ రాంగ్ రెండు ఉండొచ్చు కదా. కానీ అక్కడ ఏంటిది, దేవుడు ఆశీర్వదించడం ఎవరు కూడా అంటే సంఘంలో సంఘస్థుల దృష్టిలో సంఘ కాపరి బిచ్చగాడుగా ఉండాలా. వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకోవాలి, చెప్పు లేకుండా సంఘం చేసుకొని ఊరంతా తిరగాల. ఒక మంచి సైకిల్ ఉండదు, మంచి బండి ఉండదు, మంచి కారు ఉండదు, మంచి గృహం ఉండదు. ఉంటే దొంగగా పిలుస్తారు, లేకపోతే పరిశుద్ధుడిగా పిలుస్తారు. అంటే జనాలు అంచనా ఏంటిది, మంచి స్థాయిలో ఉంటే దొంగలిస్తున్నాడు, మంచి స్థాయిలో లేకపోతే దీనత్వం కలిగినాడు కాబట్టి దేవుడు వాళ్ళని అభిషేకించి మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టిలో ఆశీర్వాదం ఏంటిది, దేవుని ఆశీర్వాదం నిన్ను ఐశ్వర్యంగా చేస్తుంది, దుఃఖము బాధ వెంట ఉండదు అని మాట్లాడుతుంది. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ విల్ మేక్ యూ రిచ్. ఎవరిని రిచ్ చేసండి, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ కన్సర్నింగ్ యువర్ జాబ్. నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా చేస్తే నువ్వు తప్పకుండా ఐశ్వర్యం అనుభవిస్తావు. నువ్వు సంఘం నుంచి నేను దొంగలించాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం ఇది అనుభవిస్తామంటే కేవలం దేవుని కృపను బట్టి, దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఈరోజు 100% నేను చెప్పగలుగుతాను. ఈరోజు వాట్ ఎవర్ ఐ హ్యావ్, నాకు నేను ఏదైతే అనుభవిస్తున్నా, నేను ఏదైతే ఉంచుకుని నా దగ్గర ఏదైతే ఉన్నదో సమస్తము దేవుడు అనుగ్రహించింది. నా కష్టంతో సంపాదించి ఏం లేదండి. ఒక పాట ఉంది కదా, ఏదైనా ఉంటే అంతా నువ్వు చిన్న ప్రాబ్లం. ఈ లోకాన్ని ఏదైనా ఉంటే అంతా నువ్వు చిన్న, నాకంటూ ఈ లోకాన్ని ఏమీ లేదయ్యా. ఈ జీవము ఊపిరి కూడా దేవుడు మనకి ఇచ్చింది. ఉండడానికి గృహం ఇచ్చాడు, సంతానం ఇచ్చాడు, భార్య ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, అన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈరోజు నేను ఏదైతే అనుభవిస్తున్నాను అది దేవుడు అనుగ్రహించింది. దేవుడు లేకపోతే ఐఎమ్ జీరో. సో ఇఫ్ వీఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్, చిన్న విషయాల్లో నమ్మకంగా మనం ఉంటే దేవుడు తప్పకుండా విస్తరిస్తాడు. God will enlarge our territories. లాస్ట్ వీక్ మనం చదివాం, ఏబేసు ప్రార్థన గురించి మాట్లాడాం. ఏబేసు చేసిన ప్రార్థన మనం చేస్తే ఒక కాపరిగా మనం తప్పకుండా విస్తారం మనం అనుభవించి విషయాలు పరుస్తాడు దేవుడు తప్పకుండా. అలాగే 14 వచ్చాం, నేను గొర్రెలు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో నేను తండ్రిని ఎలాగో ఎరుగునో
ఏమిటంటే మంచి కాపరి చెప్పుకోగలుగుతున్నాడండి. మనం చెప్పగలుగుతున్నామా? ఆయన గుడ్ షెపర్డ్ అని చెప్పగలుగుతున్నామా? ఎందుకు ఆ గుడ్ షెపర్డ్ ఏమన్నాడు? గుడ్ షెపర్డ్ ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా నాలో ఉన్నాయి కాబట్టి నేనే మంచి కాపరి, మీరు నన్ను వెంబడించండి. ఐ నో మై ఫాదర్ యాజ్ ఐ నో మై షీప్. నా గొర్రెలను నేను ఏ విధంగా ఎరిగిన వాడినో అదేవిధంగా నా తండ్రికి నేను కుమారుడు ఒక గొర్రెగా ఉన్నాను కాబట్టి నేను కూడా నా తండ్రిని ఎరిగిన వారిని. ఇక్కడ తండ్రి కుమారుడు ఏకీపించినారు కాబట్టి గొర్రెలను కాపాడగలిగినారు. సో మనము మన తండ్రితో ఏకీపించినట్లయితే, లోకరక్షకుడితో మనం ఏకీపించినట్లయితే మనం కూడా నశించుకున్న గొర్రెలను మనం వెతికి రక్షించుకోగలుగుతాం. మనం ఏ గుంపులో ఉన్నామండి? 99 గుంపులో ఉన్నాం. ఆ ఒక్క ఒక ఒక గొర్రె ఎవరు? నశించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం ఏం చేస్తాం? మనం సేఫ్ ఉన్నాం, మనకు షెల్టర్ ఉంది, 3 పూటలు తింటున్నది, ఆహారం ఉన్నది, వస్త్రం ఉన్నది, అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి మనం వెళ్ళట్లేదు బయటికి. ఒక మంచి కాపర్ అయితే, రెస్పాన్సిబుల్ షెపర్డ్ అయితే ఏం చేస్తావు? నాకున్నదాన్ని పక్కన పెట్టి నేను తప్పకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్, ఆ గీత నేను దాటుతాను. మనం గీత దాటి వెళ్ళాలనే దేవుని ఉద్దేశం. మనం ఏం చేస్తాము? గీత దాటి గీత లోపలే ఉంటున్నాం. ఐగుప్తు గేట్ బయట ఏముందండి? ఆశీర్వాదం ఉన్నది. ప్రామిస్ ల్యాండ్ ఎక్కడ ఉంది? ఈజిప్ట్లో లేకుండే, బయట ఉంది. కాబట్టి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చినాడు. ఆ బంధకం నుంచి బయటకు తీసుకొచ్చి వాగ్దాన దేశాన్ని నడిపిస్తూ ఉంటున్నాడు. మనం కూడా ఎలాంటి బంధకం ఉన్నట్లే, దేవుడు నన్ను బయటికి తీసుకొని రా, నన్ను వాగ్దాన దేశానికి నడిపించు, నాకు అప్పగించిన పనిలో నేను నమ్మకం ఉండాలి. నువ్వు నాకు కాపరిగా పిలిచినావు, దానికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీవు నా కాపరి కాబట్టి, నేను నిన్ను పోలి నడుచుకోవాలి కాబట్టి నాకు సహాయం చేయి. ప్రత్యేకంగా అందరం కూడా, సంఘస్థులు సంఘం అందరం కూడా మనం అభిషేకించబడిన వారు, అందరం కూడా అభిషేకించబడడం. మరి ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఎప్పుడైనా 10 మందికి వెళ్ళి ప్రార్థన చేస్తే నీకు తెలుస్తుంది నీకు అభిషేకం ఉందో లేదో. ప్రార్థన చేసావు, నువ్వు వాళ్ళు సాక్ష్యం విన్నట్లయితే, అరే ఆ సిస్టర్స్ నాకు నా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఇదిగో నేను స్వస్థత పొందుకున్నాను, ఇదిగో నా జీవితంలో మేలు జరిగింది, ఎంకరేజ్ చేశారు, కౌన్సిలింగ్ చేసినారు, నా కష్టంలో నాకు వచ్చి సాయం చేస్తారు, అది మనం బయటికి వెళ్ళి చేయటము. ఎంతసేపు మనం 4 గోడల మధ్యలో ఉంటే బయట ఏం జరుగుతుందో నాకు తెలియదండి. మనం ఏం చేయాలి? మనకున్న దాంట్లో మనకున్న ఫెసిలిటీస్లో, నేను కారు ఉంటే పోయేవాడిని, స్కూటర్ ఉంటే పోయేవాడిని కదా, ఫ్లైట్లో పోయేవాడిని, ఇవన్నీ కాదు. కాలు నడక మీద పోగలిగితే సైకిల్ వస్తుంది, స్కూటర్ వస్తుంది, కారు వస్తుంది, ఇంకేమైనా వస్తుంది. గొనగక సనగక వెళ్ళి చేస్తే వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయండి, అన్నీ విడిచిపెట్టి దేవుడు నన్ను పిలిచినాడు, నేను బ్రతికినా చనిపోయినా ఆయన గురించే, ఎక్కడ అడుక్కుండా తిరగలేదండి. ఆయన వెళ్ళినాడు, పరిచయం చేసినాడు, సాయం ఇస్తే తీసుకున్నాడు, లేకపోతే లేదు. ఎందుకు? నా దేవుడు నన్ను పోషిస్తాడు అనే విశ్వాసం, ఆ దృఢ విశ్వాసం తనకు ఉంది కాబట్టి ఏం చేస్తాడు? ఎక్కడ అడగకుండా వెళ్ళి చేస్తూ వచ్చాడు. దేవుడు తప్పకుండా ఆ కార్యం వ్యక్తిగతంగా మన జీవితం కూడా నెరవేరుస్తాడు. So let us be like Jesus, a sacrificial shepherd, responsible shepherd ఉండాలని దేవుడు ఇంతకాలం మనతో మాట్లాడుతున్నాడు, గుర్తు చేస్తున్నాడు. బాధ్యత లేదా? మన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. ఈ బాధ్యత ఏంటిది? ఒకరికొకరు పట్టించుకోవాలి. ఒక కాపరిగా మన గొర్రెలను పట్టించు. ఏ విషయం పట్టించుకోవాలి? అన్ని విషయాలను కూడా, అనారోగ్య విషయంలో, వస్త్రం విషయంలో, ఆహార విషయంలో, ఎదుగుదల విషయంలో, ఆత్మీయంగా శారీరక వస్తువులు, అన్ని విషయాలు కూడా ఒక కాపరిగా మనకి ఇచ్చిన గొర్రెలను మనం కాపాడుకోవాలి. గొర్రెలు చెదిరిపోతాయండి. కాపరి బాధ్యత ఏంటిది? నచ్చ చెప్పటము, దగ్గరికి తీసుకొని రావటం. ఆ ఒక్క గొర్రె పిల్లని పట్టుకొని తోమిండా? 99 మంది ఒక దగ్గర పోతే ఒక్కదాన్ని ఎందుకు అట్టడిపోయావు? ఎందుకు ముళ్ళ పొద్దలా పడ్డావు? నీకు తెలియలేదా? నువ్వు నన్ను చూడాల్సింది కదా. ఈ 99 మంది ఒబీడియంట్ ఎంతమంది ఇంటికి వచ్చినారు, నువ్వు ఒక్కదాన్ని పడుకో, నీ గురించి ఎంత టెన్షన్ తీసుకున్నా, నీకు ఎంత పరిచయం అయినా, అది కొట్టి తిట్టలేదండి. ఏమైతే ముళ్ళ పొద్దలలో గాయపడితే ఆ ముళ్ళుగా తను గుచ్చుకున్నా కానీ, రక్తం కారుతున్నా కానీ అన్ని పక్కన పెట్టి తనని కాపాడి గాయాన్ని కట్టి భుజం మీద ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చి 10 మందికి చూపెట్టి ఏం చేస్తాడు?
సెలబ్రేట్ చేస్తున్నాం. సో దేవుడి ఉద్దేశం అనేది ఒక కాపరిగా మనం సెలబ్రేట్ చేయాలి. దేని సెలబ్రేషన్? ఎప్పుడు మనం సెలబ్రేట్ చేయగలుగుతాము? మనము రక్షించినప్పుడే మనం సెలబ్రేట్ చేయగలుగుతాం, లేకపోతే మనమే చూసుకుంటాం. సో ఆర్ వి రెస్పాన్సిబుల్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ షెపర్డ్స్ అనేది మన వ్యక్తిగతంగా మనము పరిశీలించుకుందాము, గమనిద్దాము. తప్పిపోతున్నది ఏ దేంట్లో బ్యాలెన్స్ కాకుండా నాకు సహాయం చేయి, నన్ను నడిపించినట్టు దేవుడు తప్పకుండా వ్యక్తిగత అందరూ కూడా ఇంతకుముందు చెప్పిన ఏదో ఒక స్థాయిలో మనం కాపరి ఉన్నాము, ఆ కాపరి స్థాయిని దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. అలాగే దేవుడు కొద్ది మాటలు దీవించుగాక.